బస్ బాడీ బిల్డింగ్ చేయడానికి కూడా మేము ప్రపోజల్ పెట్టామన్నమాట. ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బస్సెస్ అవన్నీ తయారు చేయడం అనేది నేర్పిద్దామని అనుకుంటున్నాము. అది రూరల్ ఏరియాస్ నుంచి మొదలు పెట్టాలని అనుకున్నాం. మేము గవర్నమెంట్ కూడా అడిగాం, మీరే అందరికన్నా ముందు మా దగ్గర కొనాలి, ఎస్హెచ్జి ఉమెన్ దగ్గర నుంచి కొంటేనే కానీ వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ ఉండదని. సో దానికోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాం, మేము అందరితో మాట్లాడుతున్నాం. సో ఇది నేర్చుకోవాలని అవగాహనగా ఉండాలి. ఏది నేర్చుకోవాలని మనం ఎవరి పరంతా పెట్టినా మనకు ఉన్నదే వస్తుంది. మన మనసులో ఏది ఉందో అది నేర్చుకోవాలంటే అనుకుంటున్నాం. ఇది వేరే వేరే ఏది కోరుకోరు, ఏది నేర్చుకోవాలంటే అదే నేర్చుకోవచ్చు అండి. మాకన్నా మీరు ఎంత చెప్పినా కూడా వాళ్ళు అదే నేర్చుకోవాలి. నేను ఒకటి చేస్తాను, నాకు పిండి మిల్లులు ఉన్నాయి, నేను ఒక అప్పడాలు చేస్తాను. ఇప్పుడు నాకు అది ఏముంటుంది ఇక నా మధ్య ఇక వేరే దానికి పోంది ఏదో అడగదు. ఇప్పుడు ప్లాస్టిక్ని నిషేధం చేసేందుకు మేము అవి పేపర్ ప్లేట్స్ తయారు చేసి పెట్టాలన్న ఉద్దేశంలో ఉన్నాం. అదేవిధంగా మసాలాలు ఇప్పుడు ఇట్లాంటి ప్యాకింగ్ చేసి ఇట్టే హాస్టళ్ళల్లో వేరే గృహాలకు షాపులకి వేసేందుకు తయారీ చేసే విధానంగా చేయాలనుకుంటున్నాం. ప్రభుత్వం తరఫున మాకు సహాయం చేయాలని కోరుతున్నాం. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా బస్ బాడీ బిల్డింగ్ చేయడానికి కూడా మేము ప్రపోజల్ పెట్టామన్నమాట. ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి బస్సెస్ అవన్నీ తయారు చేయడం అనేది నేర్పిద్దామని అనుకుంటున్నాము. అది రూరల్ ఏరియాస్ నుంచి మొదలు పెట్టాలని అనుకున్నాం. మేము గవర్నమెంట్ కూడా అడిగాం, మీరే అందరికన్నా ముందు మా దగ్గర కొనాలి, ఎస్హెచ్జి ఉమెన్ దగ్గర నుంచి కొంటేనే కానీ వాళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ ఉండదని. సో దానికోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాం, మేము అందరితో మాట్లాడుతున్నాం. సో ఇది మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు చేస్తున్నాం అని అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మేము రాసుకుంటాం. దాంట్లో మీకు ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వాలి, ఏమి ఇంకా అప్గ్రేడేషన్ అంటే మీరు ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు, బ్రాండింగ్ ఎలా చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, అన్నిటి మీద కూడా మేము ఇప్పుడు ఒక డేటా తీసుకుని మేము వెళ్ళి మళ్ళీ మేము వెనక్కి వస్తాం. వచ్చి మీకు అందరికీ ఆర్టీలో మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ట్రైనింగ్ ఇస్తాం. అది 15 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇనిషియల్గా 15 రోజుల్లో ఒక 5 రోజులు మీకు అసలు ఇండస్ట్రీ పెట్టాలి అంటే మనకి ఏంటి అవసరం, జనరల్గా సెక్రటరీ గారి మేడంకి, అలానే అడిషనల్ పీడి గారికి, డిపిఎం సార్కి, మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ మంచి సక్సెస్ఫుల్గా మీరు అందరూ వచ్చి ఇలాంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి ఇచ్చినందుకు మీరు కూడా ప్రయాక్టివ్గా ఉండి ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ అండి. మనకి ఇప్పుడు మేడం గారు చెప్పారు ఏంటి అంటే, మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎలాంటి రకాల ఇనిషియేటివ్స్ ఉన్నాయి, మేము వాళ్ళు ఎలా సహాయం చేస్తారు, ఏం చేస్తారు, ఇంక్యుబేషన్ దగ్గర నుంచి బ్రాండింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ ప్రతిదీ హెల్ప్ చేయడం గురించి మేడం చెప్పారు. అయితే మనకి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళని ఏదైనా ఏ ఇండస్ట్రీలో వాళ్ళు వెళ్ళాలి, ఆ ఇండస్ట్రీలోకి వెళ్తే వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి, మార్కెటింగ్ ఎలా వస్తుంది, వీటన్నిటి మీద వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడానికంటూ మొదలుపెట్టారు 1993లో. సో మా ఆర్గనైజేషన్లో దాదాపు 3000 నుంచి 4000 మంది ఆల్రెడీ అందరూ ఆడవాళ్ళే దాంట్లో పరిశ్రమలు పెట్టిన ఉన్నారు. దాంట్లో మైక్రో చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. సో మేమన్నీ కూడా గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, సోలార్, తర్వాత ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్, చాలా చాలా రంగాల్లో మాకు పరిశ్రమలు పెట్టిన ఆడవాళ్ళు ఉన్నారు. సంస్థలు స్థాపించడం, అదేవిధంగా ఒక మంచి స్థాయికి ఇప్పుడున్నటువంటి ఆదాయ స్థాయి కాకుండా ఒక మంచి ఆదాయాన్ని మెరుగుదల పరుచుకోవడానికి ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఏ స్థాయిలో టెక్నికల్ కూడా ఎస్ఎల్జీ మహిళలు రాణించాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో అంటే మన డిఆర్ఓ గారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చి జాయిన్ అవుతారు. ఇది శ్రద్ధగా వినండి. తర్వాత ఏంటంటే మేడం వల్ల సంబంధించినటువంటి స్టాఫ్ యొక్క నెంబర్ కూడా మీకు షేర్ చేస్తాం. సో మనకి తెలిసి ఏంటంటే మనకి మేడం చెరువు లక్ష్మమ్మ ఉన్నారు, వాళ్ళు ఒక స్థాయిలో ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కూడా సీఎం గారి ప్రోగ్రామ్ దగ్గర అక్కడ మనం చేస్తున్నాం. అంటే కొన్ని ఉన్నాయి, మందిరాల దగ్గర, గోరంట్ల, సో మన పెన్పార్లో ఎంబ్రాయిడరీ,
వందే మాతరం మాదే ఇతరం వందే మాతరం మాదే ఇతరం. మహిళలు కోరే బంగారు హరితకు మార్గముని నిర్దేశిస్తే అతిబల ప్రతిభకు అనువుగా నిలిచి బలమైన శిక్షణనందిస్తే ప్రగతి మార్గము మహిళా నైపుణ్యము స్త్రీ శక్తి తేజము దేశానికి సౌభాగ్యము. 24 సంవత్సరాల ప్రాజెక్ట్ చరిత్రలో ఒక సరైనటువంటి కొంత ఎక్స్పోజర్ కానీ ఒక బయట స్థాయిలో మనం చాలా చూస్తాం. అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని చాలా రకాల వస్తువులు మన పిల్లలు కూడా బుక్ చేస్తూ ఉంటారు. సో ఆ స్థాయికి మనం ఎదగాలి. సో ఎదగాలి అంటే ఏంటంటే ఒకటి మనకి దగ్గరలో సోర్సెస్ అన్న ఉండాలి, లేదు ఏ విధంగా ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఒక సరైన ఓరియంటేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మన రాష్ట్ర ఆఫీస్ సెర్ప్ ఏదైతే ఉందో ఆ సెర్ప్ ఆఫీస్ వాళ్ళు మన అలీఫ్ అని చెప్పేసి మేడం వాళ్ళతో కన్వర్జెన్స్ అంటే సమన్వయం చేసుకొని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో మహిళా సాధికారతకు ఎన్ని మహోన్నత ఆశయం వందే మాతరం. శిక్షణ, సాధన, సమృద్ధి ఇదే వందే మాతరం నినాదం, ఆశయం, లక్ష్యం. వందే మాతరం కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 40,000 మంది మహిళలకు దుస్తులు, జనపనాల వస్తువులు, హస్తకళల తయారీలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పిస్తోంది. దీని ద్వారా శిక్షణ పొందిన వారందరికీ సొంతంగా సంస్థల్ని స్థాపించే అవకాశం లభిస్తోంది. వందే మాతరం కార్యక్రమంలో చేరిన మహిళలకు శిక్షణ తర్వాత వీరికి సంబంధిత పరిశ్రమల్లో ఉపాధికి తగిన అవకాశాలు కల్పిస్తున్నారు. సరైన మార్గంలో తోడుండి నడిపిస్తున్నారు. మాది కవనపాడే అన్నారా. మేము సంఘబంధంలో ఇప్పుడు కార్యదర్శిగా చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు నేను టైలింగ్ నేర్పిస్తాను, చేస్తాను. జూట్ బ్యాగ్ల గురించి కొత్తగా ఊళ్ళో విలేజ్లో పెట్టాలనుకుంటున్నాను. దాని గురించి కొంచెం అమౌంట్ కావాలి, ప్లస్ మీరు పెట్టడానికి కొంచెం ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు అయితే ఎవరు లేదు మేడం. ఈ వేదిక అవుతుందని సార్ వాళ్ళు చెప్తే వచ్చేసిన, మీరు కూడా అదే చెప్తున్నారు. ప్లస్ మీరు పెట్టడానికి మాకు సపోర్టింగ్ కావాలని కోరుకుంటున్నాను. అంతే, మార్కెటింగ్ కూడా కావాలి. జూట్ బ్యాగ్లు అంటే చాలా హార్డ్ వర్క్, అది హార్డ్ వర్క్ చేస్తే దాని మార్కెటింగ్ లేదు. ప్లస్ పెట్టాలంటే చాలా మంది అంటున్నారుగా జూట్ బ్యాగ్ అనేది కుట్టడం వరకు ఓకే, కానీ దాన్ని అమ్మడం అనేది పాసిబుల్ కాదని అంటున్నారు. అజయ్ కుమార్ సార్ వాళ్ళు ఉండే అప్పుడు 15 సంవత్సరాల క్రితం, అప్పుడు లక్ష్మి అంటే ఏందో వాళ్ళతో మాట్లాడటానికి నేను భయపడినా. వీళ్ళలాగానే ఇప్పుడు పెద్ద పారిశ్రామికవేత్తని 100 మందిని తయారు చేసిన నేను ఒక మహిళా పారిశ్రామికవేత్తగా ఎదిగిన నా పక్క 100 మంది మహిళలు కూడా నాలాగా ధైర్యమో కలెక్టర్ గారితో మాట్లాడటం కానీ ఏ ఆఫీస్లో మాట్లాడాలన్నా కూడా వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించుకున్నారు. అది నేను చేసిన గొప్పతనం కాదు. మనం ఎప్పుడైతే ఒక ధైర్యంగా ముందు అడుగు వేస్తామో ఆ ధైర్యంతో మన ఫీడ్బ్యాక్ ఇస్తే మీరు చేస్తున్నాం అని అంటే మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మేము రాసుకుంటాం. దాంట్లో మీకు ఏమి ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వాలి, ఏమి ఇంకా అప్గ్రేడేషన్ అంటే మీరు ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు, బ్రాండింగ్ ఎలా చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, అన్నిటి మీద కూడా మేము ముందు ఇప్పుడు ఒక డేటా తీసుకుని మేము వెళ్ళి మళ్ళీ మేము వెనక్కి వస్తాం. వచ్చి మీకు అందరికీ ఆర్టీలో మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ట్రైనింగ్ ఇస్తాం. అది 15 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇనిషియల్గా 15 రోజుల్లో ఒక 5 రోజులు మీకు అసలు ఇండస్ట్రీ పెట్టాలి అంటే మనకి ఏంటి అవసరం, జనరల్గా హెల్ప్ కూడా చేస్తాం. మీరు ఎవరైనా మీకు ఆల్రెడీ మేము 100 మంది కౌన్సిలర్ని ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట ఎంటైర్ తెలంగాణకి. సో మీ కౌన్సిలర్స్ దగ్గరికి మీరు కౌన్సిలర్స్ని ఎలా ట్రైన్ చేస్తున్నాం అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లం తీసుకుని మీరు ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ఆ కౌన్సిలర్ మీకు
దాని గురించి సమాచారం కానీ దాని గురించి ఇంకేదైనా మీకు మా దగ్గర నుంచి హెడ్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచి ఏమైనా అవసరాలు ఉన్నా చేయాలన్నా మేము ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు మాకు చెప్తారు. అది అలా కాకుండా మేము కూడా పీరియాడికల్గా మేము ఈ జిల్లాకు వచ్చి అందరితో మళ్ళీ ఇలానే సమావేశం పెట్టి మేము అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నామని మేము స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ఇందులో